అందరికీ నమస్తే। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జరుగుతా ఉంది। ప్రజల దగ్గర పైసలు వసూలు చేస్తా ఉన్నారు। ప్రతి పనికి ఓ రేటు చొప్పున ప్రజల్ని పీడించుకు తినేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు। మరి ప్రజా ప్రభుత్వంలో అర్హులకి కాకుండా అనర్హులకి పథకాలు చేరుతా ఉన్నాయి। ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు। ఓసారి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఏం జరుగుతా ఉంది ఏంది అని చెప్పేసి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా నిన్న మనం ఒక వీడియో చేయడం అయితే జరిగింది। నిన్న లైవ్ లో భద్రాచలం ఆర్డీఓ గారికి అశ్వాపురం తహసీల్దార్ గారికి కూడా కాల్ చేయడం జరిగింది। సో వాళ్ళు కొద్దిగా నిన్న మీటింగ్ లో బిజీగా ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదు। ఆ టైంలో వీడియో అయిపోయిన తర్వాత కూడా మనకి కాల్ చేసినారు, మనం వివరణ కోరినాం। సార్ మరి ఇట్లా మెయిన్ ఎడిషన్ లో జిల్లా మెయిన్ ఎడిషన్ లో ప్రభాలో వార్త కనిపిస్తా ఉంది, అవినీతి జరుగుతా ఉందని చెప్పి, సో దీని మీద మరి మీరు విచారణ చేయాలని చెప్పేసి కూడా మనం కోరడం జరిగింది। ఖచ్చితంగా విచారణ చేస్తాం అని ఇటు ఎంఆర్ఓ గారు కావచ్చు, లేకపోతే అటు ఆర్డీఓ గారు కూడా మనకి చాలా గట్టిగా బలంగా కూడా చెప్పడం అయితే జరిగింది। సో దీనికి సంబంధించినటువంటి వార్తలే ఈ రోజు కూడా మళ్ళీ చూస్తా ఉన్నాం। అదే ప్రభా డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో కూడా మెయిన్ పేజీలో ఒక వార్త అయితే కనబడతా ఉంది। ఇంటెలిజెన్స్ కూడా ఆరా చేస్తా ఉన్నారు, వార్తకి సంబంధించి ఏం జరుగుతా ఉంది, నిజంగానే అనర్హులకు చేరుతా ఉందా అనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి। మనం మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ఈ సంవత్సరం వరకు కూడా అసలు ఆఫీస్ లో ఏం జరిగింది, ఎలాంటి సర్టిఫికెట్లు ఇష్యూ చేసినారు, అంతా పర్ఫెక్ట్ గా జరిగితే ఓకే, లేకపోతే ఇవ్వాల్సింది అనర్హులకి ఏమైనా చేరినయా, ఏమైనా పథకాలంతా కూడా గందరగోళంగా తప్పుదో ఏమైనా పెట్టింది। ఎందుకంటే రేషన్ కార్డులు ఇష్యూ చేసినారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు వసూలు చేసినారు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇంటెలిజెన్స్ అయితే ఆరా చేసిర్రు అని చెప్పి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం। ప్రధానంగా ఇక అవినీతి ఉద్యోగిపై ఇంటెలిజెన్స్ ఆరా, తూచ్ నాకేం పాపం తెలియదు, అవినీతికి కేర్ ఆఫ్ గా తహసీల్దార్ కార్యాలయం, రావుల అవినీతి దంద, పైసలు ఇస్తేనే ఫైళ్లు కదులుడు, ఉన్నోడికి రేషన్ కార్డు ఇవ్వడం ఏంటో, ప్రజాప్రభుత్వంలో అవినీతికి చోటు, ప్రజలకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ముందుగా గుర్తొచ్చేది తహసీల్దార్ కార్యాలయం, కానీ అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ గా మారడంతో ఆ ఉద్యోగి ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది। తనను ఎవరు ఏమీ చేయలేరంటూ ప్రగల్భాలు పలుకుతున్నట। ఎంతో కష్టపడితే కానీ ప్రభుత్వ ఉద్యోగం దొరకదు, అలాంటిది ఉద్యోగం సాధించాక ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అధికారులు ఉద్యోగులు ప్రజా సేవను మరిచి కాసుల సేవకు ప్రాధాన్యత ఇస్తున్నారు। సర్టిఫికెట్లు మంజూరు చేయాలంటే అన్ని ఉన్నా ఏదో ఒక రకంగా కొర్రి చూపుతూ పైసలు ఇస్తేనే సర్టిఫికెట్ మంజూరు అవుతుందని, లేకుంటే నిలుపుదల చేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేయడం ఆ అధికారికి పరిపాటిగా మారిందట। గత తహసీల్దార్ హెచ్చరించిన ప్రవర్తన మార్చుకోకుండా పైసాయే పరమాత్మ అంటూ వ్యవహరిస్తున్నారట। ఆ అవినీతి అధికారి మండల స్థాయి ఉన్నతాధికారి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి। ఆ అవినీతి ఉద్యోగిపై మరి ఆంధ్రప్రభ ఒక ప్రత్యేక కథనం అయితే మరి ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నది। దీనికోసమేనా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా అయ్యి ప్రజలకి సేవ చేసేదానికి ముందుకొచ్చింది? ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారట, ఒకరికి ఒకరు సహకరించుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల దగ్గర తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారట। ఏం కథ ఇదంతా? ఇష్టానుసారంగా పైసలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు, ఒకరికొకరు సహకరించుకుంటా ఉన్నారట। ఇగో ఇది ఇట్లున్నది కథ। వీటన్నిటి మీద కూడా దయచేసి విచారణ చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం। అట్లే కలెక్టరేట్ గారికి కూడా ఈ క్లిప్పింగ్స్ కావచ్చు, ఈ వీడియో కూడా కావచ్చు, మనం ఫిర్యాదు చేసినటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది। తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి సిసిఎల్ఏలో కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఈ క్లిప్పింగ్స్ కి సంబంధించినటువంటి అంశం, లేకపోతే వీడియోకి సంబంధించిన అంశం కూడా దయచేసి విచారణ చేయడంతో పాటు మనం ఆర్టీఐ కూడా కోరడం జరుగుతూ ఉంటది। ఇదే కార్యాలయానికి సంబంధించి గత సంవత్సరం రోజులుగా ఎవరు ఎన్ని సర్టిఫికెట్లు అప్లై చేసుకున్నారు, ఎందరు రిజెక్ట్ అయినాయి, తర్వాత ఎంతమంది ఇచ్చినారు అని చెప్పేసి దానికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ఆర్టీఐ అయితే కోరడం అయితే జరుగుతూ ఉంటది। 4వ పేజీలో కూడా ఒకసారి మిగతా వార్తలు చూద్దాం। దయచేసి బంద్ చేసుకోవాలి మీరు ఇవన్నీ। ఎప్పుడైతే ప్రజల కోసం పనిచేస్తారో, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నతమైనటువంటి డిపార్ట్మెంట్ లో మీరు పనిచేస్తా ఉన్నారు। చాలా గౌరవప్రదమైనటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్। ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా చేస్తాం, వసూలు చేస్తాం, మా ఇష్టం, మమ్మల్ని ఎవరేం చేయలేరు, ఇవన్నీ కాదు కదా। మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటే ఏదిగా ఉత్తగనే కళ్ళు మూసుకొని పాలు తాగితే మమ్మల్ని ఎవరు చూస్తలేరు, ఏం చేస్తలేరు అనేది కాదు కదా। ఇట్లా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కాదు కదా। మీరు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఉన్నది, ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తా ఉందంటే ఎలాంటి లంచాలు తీసుకోకుండా, ఎలాంటి అవినీతి చేయకుండా ప్రజల కోసం పని చేయాలని చెప్పేసి మీకు నేర్పిస్తారు।
అంతేగాని ఇట్లా ఒకళ్ళకొకరు సహకరించుకొని వచ్చిన కాడికి దండుకుందాం, వసూలు చేసుకుందాం, పేదోన్ని మధ్య తరగతిని కూడా ఇబ్బంది పెడదాం అంటే మరి అది ఎట్లా అవుతుంది? అది ఎట్లయితుంది? పైసలు అట్లా గుంటల్ని బట్టి కూడా పైసలు ఉంటుంది. వారసత్వం ఇది ఉంటుంది కదా, వారసత్వం మీద పట్టాలు చేసేది ఉంటుంది కదా. గా పట్టాలకు సంబంధించినటువంటి అంశం మీద 5 గుంటలకైతే 5,000, 10 గుంటలకైతే 10,000, ఇట్లా ఎన్ని గుంటలకైతే అన్ని గుంటలకు చొప్పున పైసలు కూడా అనమాట. ఎవరికి ఇచ్చే పైసలు వాళ్ళకట. ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దయచేసి బంద్ చేసుకోండి, ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రయత్నం చేయండి. జీతాలు పెంచిన తెలంగాణ వచ్చిన తర్వాత జీతాలు బాగానే పెరిగినాయి, మంచిగానే జీతాలు వస్తా ఉన్నాయి. కింద పడో మీద పడో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కదా, 18,500 కోట్ల రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి, దీంట్లోనే నేను అన్ని పథకాలు ఇవ్వాలి. ఆడ ముఖ్యమంత్రి గారేమో కింద మీద పడి ఏదో నడిపిస్తా ఉన్నాం అని చెప్పేసి సారు చెప్తాడు. సారు చెప్తేనో కింద వీళ్ళు చేసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంతే కదా. తద్వారాగా అధికారులు ఇట్లా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది ఇట్లా చేస్తున్నారు, అధికారులు పైసలు వసూలు చేస్తున్నారు, ఇట్లాంటివి వస్తాయి ఆరోపణలు. ఖచ్చితంగా వీళ్ళు చేసేటటువంటి అవినీతి అక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వం మీదనే ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా మనం అయితే ఎంక్వైరీకి కోరుతాం. విచారణకి CCLAలో కూడా ఖచ్చితంగా మనం లెటర్ ప్రిపేర్ చేస్తా ఉన్నాం. అక్కడ కూడా కోరుతాం విచారణ చేపట్టాలని చెప్పేసి. ఆ తర్వాత RTA ఏదైతే ఉందో RTAని కూడా ఒక దరఖాస్తు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. RDO గారికి కూడా మనం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేయాలి, ఎంక్వైరీ చేయాలి. వీటన్నిటి మీద కనీసం ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి, ఆపాలి, ప్రజలకు తెలవాలి. ప్రజలు కూడా మిమ్మల్ని పైసలు అడుగుతా ఉన్నారంటే ఏం అవసరం లేదు, మీకు అసలు భయమే అవసరం లేదు. ACB నెంబర్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్లో కొట్టుర్రి, నెంబర్లు వచ్చేస్తాయి. ఈజీగా ACB నెంబర్లు వచ్చేస్తాయి. కాల్ చేసి చెప్పుర్రి, కథం సారోలు చూసుకుంటారు. ఇక పైన ఉన్నటువంటి అధికారులు చూసుకుంటారు. మీరు పైసలు ఇచ్చేటప్పుడు పిలవండి, మొత్తం సెటిల్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. ఇక ఎంత చెప్పినా తక్కువే. ఎవరైనా ప్రజలు సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకుంటే ఆ అభ్యర్థుల దగ్గరకు వెళ్లి పైసలు ఇస్తేనే సర్టిఫికెట్ మంజూరు చేయిస్తారని భయభ్రాంతులకు గురి చేయడంతో చేసేదేమీ లేక కాసులు ఇచ్చుకుంటున్నామని బాధితులు పేర్కొంటున్నారట. కొందరు నగదు రూపంలో ఇస్తే మరికొందరు మధ్యవర్తుల ద్వారాగా ఫోన్ పేలు చేయించుకుంటున్నారట. ఈ అవినీతి ఉద్యోగికి తహసీల్దార్ కూడా వత్తాసు పలుకుతున్నాడన్న ఆరోపణలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయట. ప్రభుత్వం ప్రతి పేదవాడికి రేషన్ కార్డు మంజూరు చేయాలని శ్రీకారం చుడితే ఈ అవినీతి ఉద్యోగి పేదలకేమో కానీ బడాబాబులకు మాత్రం వేల రూపాయలు తీసుకొని రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. ఉన్నోడికి రేషన్ కార్డు మంజూరు చేయడమేంటోనని ఆ కార్యాలయంలోని తోటి ఉద్యోగులే ముక్కున వేలేసుకుంటున్నారు. గురువారం అశ్వాపురం రెవెన్యూలో అవినీతి ఉద్యోగి అనే శీర్షిక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమైన కథనంపై ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీసినట్లు కూడా సమాచారం ఉందట. ఇక ఈ సర్వేశ్వరుడు దందా ఎక్కడికక్కడ డబ్బులు వసూలు చేశాడో ఇంటెలిజెన్స్ పోలీసులు ఆధారు సేకరించేటటువంటి పనిలో ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. ఈ రావుకు మరో ఉన్నతాధికారి రావు సహకరిస్తున్నాడు, నేనున్నానంటూ భరోసా ఇస్తున్నట్లు వినికిడి. పాత పరిచయాలతో ఏం చేసినా అడిగేవారు లేరంటూ ఆ రావు వత్తాసు ఉన్నంతసేపు అంతా నాదే రాజ్యం అంటూ ఆ అవినీతికి ఉద్యోగి తోటి ఉద్యోగస్తులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇంత అవినీతికి పాల్పడుతున్న ఆ సర్వేశ్వరుడు తూచ్ నాకే పాపం తెలియదు, ఇవన్నీ కుదరావు, నీకు ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు కుదరదు. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువనా, లేకపోతే CS గారి కంటే ఎక్కువనా? CS గారే చెప్తా ఉన్నారు, రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ అవినీతి జరిగినా ఏది జరిగినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అన్నారు. అర్థమవుతుందా? ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా చెప్పినారు. కొంతమంది IASలు వాళ్ళ సొంత పనుల కోసం టైంని వెచ్చిస్తా ఉన్నారు, ప్రజల కోసం తక్కువ టైం ఇది చేస్తా ఉన్నారు అని చెప్పేసి. ఎక్కడ ఏది జరిగినా కూడా సమాచారం చేరదీయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంత ఈజీగా ఏం లేదు. ప్రభుత్వం కూడా ఎక్కడ చెడ్డ పేరు వస్తా ఉందో అని చెప్పేసి జాగ్రత్త పడుతూనే ఉన్నది. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఏరి వేసేదానికి, వీళ్ళ అవినీతి ఏదైతే ఉందో రూపుమాపేదానికి ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు వడివడిగా స్పీడ్లు వేస్తూనే ఉన్నారు. జర బంద్ చేసుకుంటే మంచిది, బంద్ చేసుకుంటే జర మంచిది. మరొక వార్త అయితే మరి ఆ ఇంటెలిజెన్స్ ఉద్యోగస్తులు ఆరా తీస్తా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిన్న ఒక వీడియో చూసినాం మనం. ఖమ్మం కలెక్టర్ ముజాముల్ ఖాన్ గారు అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటే వీడుకోలు సభలో కన్నీటి పర్యంతం అయినాడు. అక్కడ ప్రజలంతా కూడా కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చినా తెలుసా? ఒకటే ఒక మాట మాట్లాడిండు, నేను గతంలో ప్రభుత్వ బ్యాంక్ లో నేను ట్రైనింగ్ గా పనిచేసిన, ట్రైనింగ్ తీసుకుంటే ఇదంతా ఎందుకు, మనకంత తలకాయ నొప్పి, 8 గంటలు కూర్చోవాలి, ప్రైవేట్ బ్యాంక్ అయితే మీకు ఇంత టాలెంట్ ఉంది, ప్రైవేట్ బ్యాంకుకి పోతేనంటే ప్రైవేట్ బ్యాంక్ దగ్గర నిన్న మాట్లాడింది సార్, వీడియో ఉన్నాయి. ఇప్పుడు ఆయన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా వచ్చినాడు ముజామిల్ ఖాన్ సార్. ఖమ్మం నుంచి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసిండు ఖమ్మంలో. ఇగో అలాంటి ఆఫీసర్లు కావాలి, అలాంటి ఆఫీసర్లు ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఖమ్మంలో రూపురేఖలు మార్చేసిండు, ప్రజల కోసం పనిచేసిండు. అట్లా తెచ్చుకోవాలి. నువ్వు రిటైర్ అయ్యే రోజు అరే బాజాప్తా బేషరతుగా పనిచేసిండు, ఇలా
అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటే అక్కడ అందరు ఏడుస్తా ఉన్నారు. తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఖమ్మం జిల్లా ప్రజలు కావచ్చు, కన్నీటి పర్యమంతం అయినరు. అట్లా తీర్చిదిద్దిరు. అట్లుండాలి. బ్యాంకులో పనిచేస్తే అక్కడ పోతే అక్కడికి కార్లే పోతున్నాయి, మొత్తం కార్లే పోతా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ బ్యాంకుకు మాత్రానికి ఇగో బైకులు ఆటోలలో వస్తా ఉన్నారు, సైకిల్ మీద నడుచుకుంటూ వస్తా ఉన్నారు. వీళ్ళకి సేవ చేస్తే తృప్తి చాలా ఉంటుందని చెప్పినాడు ఆయన. సిద్దిపేటలో చేసినట్టు పని, సిద్దిపేటలో ఆయన సబ్ కలెక్టర్ గా పనిచేసినాడు, అడిషనల్ కలెక్టర్ గా పనిచేసినాడు, ఖమ్మంలో చేసినట్టు డైరెక్టర్ గా వచ్చి ఇగో ఇట్లుండాలి ఉద్యోగం అంటే. అలాంటి అధికారులు ఉంటే అప్పుడు ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయి. అంతేగాని ఏం కాదైతే మా ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోదామంటే ఇవాళ కుదిరేటటువంటి ప్రసక్తి అయితే లేదు. సో ఈ ఆఫీస్ పైన అయితే ఇంటెలిజెన్స్, ఈ కథనం పైన ఇంటెలిజెన్స్ ఆరా అయితే చేస్తా ఉందట. సో మనం కూడా తదుపరి ఇక్కడ సీసీఎల్ఏ కావచ్చు లేదా కలెక్టరేట్ గారికి కూడా మనం ఖచ్చితంగా కంప్లైంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కంప్లైంట్ అయితే చేస్తాం. ఇప్పటికైనా సరే ఎవరెవరైతే అధికారులు ఉన్నారో మీరంతా కూడా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి కూడా ప్రజల పక్షాన అయితే మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.